ఇవాళ ఏదైతే స్వాతంత్రాన్ని కూడా పక్కదమ్మున పెట్టియడానికి స్వాతంత్ర సమరయోధులైనటువంటి షహీద్ భగత్ సింగ్ గారి వాళ్ళకు ఏది అవమానం చేశాడు, ఇవి రెండు కూడా మనం చెప్తే తప్పనిసరిగా అటు రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీకి బలం ఏర్పడుతుంది. వాళ్ళు ఏం చేస్తలేరు. ఇవాళ ఎన్ని అడుగుదడుకులు ఉన్నా రేవంత్ రెడ్డి ఈనాడు 42% ఇచ్చిండ్రు. నేను ఆయన కృతజ్ఞతలు చెప్తున్నా. దీనితో పాటు ప్రతి పౌరుడు ప్రతి స్త్రీ కూడా తప్పనిసరిగా ఏదైతే మొన్న జరిగినటువంటి కులంలో పాల్గొన్న వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాహుల్ గాంధీని పిలుస్తా అంటుండు కదా, రేవంత్ రెడ్డి పిలిచినాక రాడావా? ఒకటే స్టేట్ ఏదైతే రాహుల్ గాంధీ సందేశాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తే ఆయన తప్పనిసరిగా వస్తాడు, ఖర్గే కూడా వస్తాడని చెప్తున్నా. దీనికి కొందరు వ్యతిరేకం చేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని మనం ప్రజల దగ్గరకు పోవాలి, మనం చేసిన అభివృద్ధి చెప్పాలి. రేవంత్ అదేవిధంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి అంబేద్కర్కు అవమానం, స్వాతంత్ర సమరం ఈ రెండు కూడా ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశం పివి గారు చేసిన. ఆ రోజుల్లో పివి గారికి ఆలోచన వచ్చింది,